నానా అనియా ఒకసారి రండి. ఏమేం సిటీ ఏటి తల్లి? నాన్న డబ్బా ఇక్కడ పెట్టాను నాన్న. ఇప్పుడు సుత్త కనిపించట్లేదు. ఆ డబ్బుల డబ్బా ఇక్కడెందుకు పెట్టావే? నువ్వు కస్టమర్ వచ్చిందని చెప్పావు కదా, ఆ కంగారులో ఇక్కడ పెట్టేసి వెళ్ళాను. తీరా వచ్చి చూస్తే లేదు. ఓ నాయనో, ఎన్ని నెలలు కష్టపడుతూ వచ్చిన డబ్బు. ఎతుకుదామమ్మా. లేదు, అనిపించిందా? నాకు అవ్వలేదే. మీరు ఆ కట్టగానే నేను ఇక్కడ చెప్తాను. వెళ్ళండి వెళ్ళండి. అనియా, నీకు కనిపించిందా? లేదే. అయిపోయింది, అంతా అయిపోయింది. సిటీ నా కష్టం అంతా పోకి పాలైపోయింది. భగవంతుడా, ఎందుకు ఇలా చేసావు? రేపో మాపో నాన్నకి కంటి ఆపరేషన్ చేయించొచ్చని సంబరపడిపోతుంటే ఇంతలోనే నా కళలన్నీ ఆవిరి చేసావేంటి స్వామి? నేను నీకేటి అన్యాయం చేశాను? నేను నీకేటి ద్రోహం చేశాను? నాన్న, నాన్న, ఏంటిది నాన్న? ఎన్ని నెలల కష్టం అమ్మా ఇది. రేయింపవులు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన డబ్బమ్మా అది. అయినా తప్పు నీది కాదమ్మా, నాది తప్పు. నేనే నష్టజాతకుణ్ణి. అందుకే నువ్వు కష్టపడిన డబ్బు కూడా మనకి దక్కకుండా పోయినది. నాలాంటి పాపిస్తోడమ్మా బతకడం కన్నా సావడం మేలు. సావడం మేలు, సావడం మేలు. నాన్న, 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 ఆగు నాన్న. నాన్న ఆవేశపడిపోతే కంటి చూపు ఇంకా తగ్గిపోతుందట. ఎలాగైనా ఆపాలి. ఏంటి నాన్న ఇది? నేనేదో పరస్కలాడితే దానికి నువ్వు వింతిదైపోతావా? పరాస్కమా? మరి లేకపోతే డబ్బులు నిజంగానే పోయాయనుకుంటున్నావేటి? డబ్బులేం పోలేదు. అంటే ఆ డబ్బులు పోలేదమ్మా? మరి ఇంతకు ముందు పోయా అన్నావు కదే. అవునవును అవును. డబ్బులు పోలేదు నాన్న, పోలేదు పోలేదు. నువ్వు బాగు, డబ్బులు నేను తీసుకొస్తాను. ఇదిగా నాన్న డబ్బా. ఉండని చెప్పాను కదా నాన్న. ఏది ఓ పని నన్ను చూడండి అమ్మా.
ఇప్పుడు నాన్న చూసాడంటే ఈ డబ్బాలో డబ్బులు లేవు, ఆ విషయం నాన్నకు తెలిసిపోతుందేమో. ఎట్టా స్వామి? ఇయ్యమ్మా, ఓ పని నన్ను చూడండి. యహ ఉందని చెప్తుంది కదా, ఆయన నమ్మవా? ఇప్పుడు నేను చూస్తే నీకేట్రా బాధ? ఉండు. దేవుడు, ఇందులో డబ్బులున్నాయో లేదో నాకు కనబడట్లేదే. ఇప్పుడు డబ్బులున్నాయని చెప్పాలా, లేవని చెప్పాలా? ఏమని చెప్పినా నాకు కంటి చూపు పోయిన విషయం సిట్టికి తెలిసిపోద్ది. అట్టా జరగడానికి లేదు. నా సిట్టి తల్లి నాతో అబద్ధం చెప్పదు కాబట్టి ఖచ్చితంగా డబ్బులుంటాయి. ఉన్నాయమ్మా, డబ్బులున్నాయిలే. నేను ఇంకా పోయాయేమోననుకొని చాలా బాధపడిపోయింది తెలుసా? ఖాళీ డబ్బా చూసి నాన్న డబ్బులున్నాయి అంటున్నాడంటే నాన్నకేమీ కనిపించట్లేదన్నమాట. ఆ డాక్టర్ గారు చెప్పినట్టు మా నాన్న పూర్తిగా గుడ్డోడైపోతున్నాడు అన్నమాట. అమ్మా, ఏం మాట్లాడుతున్నావే? డబ్బులున్నాయి కదా. అది నువ్వు రెక్కలు మొక్కలు చేసుకుని సంపాదించిన కట్టార్జితం అమ్మా. అంత తేలిగ్గా పోదేటి? పోదమ్మా, పోదు. ఏందమ్మా? సిటీ, నాన్న డబ్బులు లేకపోయినా డబ్బులున్నాయంటాడేంటి? నాన్నకు అర్జెంటుగా ఆపరేషన్ చేయించాలరా అన్నయ్య, లేదంటే ఇంకో నాళ్ళు పోతే నాన్న మనల్ని కూడా చూడలేడురా. కాంతమ్మ, కుటుంబరావు, కోకిలమ్మ ఎక్కడున్నారో తెలుసా? వాళ్ళు ఈ ఊళ్ళోనే ఉన్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే ఇక్కడికి వచ్చాను. మీరింత రిచ్ పర్సన్స్ ఎప్పుడయ్యారు? అక్క అక్క, పార్టీ ఇన్ఛార్జ్ అప్పలరాజు గారు వచ్చారు. నమస్కారం అప్పలరాజు గారు. నమస్కారం అమ్మా. రండి, కూర్చోండి. కాంతమ్మ గారు, మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. కాంతమ్మ గారు, ఈ అమ్మాయి ఎవరేంటి? మా దూరపు చుట్టంలేండి. లత, వెళ్ళి కాఫీ తీసుకురా.
అలాగే అమ్మగారు. అప్పలరాజు గారు ఆ, చెప్పండి. ఏదో ముఖ్యమైన విషయం అన్నారు, ఏంటది? ఏట్లేదు, ఇంకో 2 వారాల్లో కార్పొరేటర్ సీటు ఎవరికి ఇవ్వాలో డిసైడ్ చేసేస్తారు. పొరపాటున ఆ గజ్జల గంగమ్మకి మంచి మార్కులు పడిపోయాయి అనుకో, ఆ సీటు ఆవిడ తనికెళ్ళిపోతుంది. ఆ తర్వాత మీరు పడ్డ శ్రమ అంతా వృధా అయిపోతుంది. లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కార్పొరేటర్ సీటు నాకే కావాలి. నేను నా వార్డులో కార్పొరేటర్ గా గెలవాలి. సీఎం కావాలన్న నా చిరకాలపు కోరిక నెరవేరాలి. ఏంటి? మీరేం కంగారు పడమాకండి, మీరు సీఎం అయితే చూడాలనుకుంటుంది మా అక్క. థ్యాంక్ యూ. కూర్చుంటే కుంకుడుకాయంత ఉంటావు, నిల్చుంటే చింతకాయంత ఉంటావు. నువ్వు సీఎం ఏంట్రా? కాంతమ్మ గారు, పిల్లకి ఏమిటి పెంచుతున్నావేంటి? నారింజ పండులాగా నెగనెగలాడిపోతుంది. కుర్రపిల్లని చూడగానే అప్పలరాజు గారు కుర్రపిల్లాడైపోయినట్టున్నారు. ఆ, ముందు నా సీట్ సంగతి చూడండి. ఏం పెట్టి పెంచానో అప్పుడు చెప్తాను. అబే, ఊరికే అంటున్నాను. నేను సీరియస్ గానే అన్నాను. ఏం లేదమ్మా, ఈ అమ్మాయిని చూశాక నాకు ఒక ఐడియా వచ్చేసింది. ఏంటది? ఈ అమ్మాయి పేరేటి? లత. ఈ లత నీ బంధువు అని ఊరందరికీ తెలుసా? తెలుసు. అయితే పక్కాగా సీట్ నీకే వస్తుంది. అదెలాగా? ఏముంది, రాజకీయాల్లో డబ్బు, పలుకుబడి, సేవ వీటన్నిటికంటే కూడా సానుభూతి చాలా బాగా పనిచేస్తుంది. అవునా కదా? అవునవును. ఆ సానుభూతి ఓట్లతోనే చాలా మంది ఎమ్మెల్యేలు అయిపోయారు. అర్థమైంది. ఈ లతని అడ్డు పెట్టుకుని ఆ గజ్జల గంగమ్మని ఎదవని చేసేసి కార్పొరేటర్ సీటు సంపాదించుకోమంటారు, అంతేగా? అబ్బబ్బబ్బబ్బా, ఎలా చెప్తే అలా అలుగుపోతారు. నువ్వేటి చేస్తావంటే, అది గది అలా గనక నువ్వు చేయగలిగితే ఆ గజ్జల గంగమ్మను తొంగలో దొక్కేసి ఆ కార్పొరేటర్ సీట్ నువ్వు కొట్టేయచ్చు. ఎలాగుంది ఐడియా? బ్రహ్మాండంగా ఉంది. కార్పొరేటర్ సీట్ వస్తుందంటే ఈ ఒక్కటేంటి, 10 ఎత్తులు వేయడానికైనా నేను రెడీ. అది అలా అన్నారు, బాగుంది. మీ పనిలో మీరుండండి, నా పనిలో నేనుంటాను. ఆ, ఒక్క నిమిషం అండి, కూర్చోండి. ఆ లత, అక్కడ మామిడి పళ్ళున్నాయి, తీసుకురా. అలాగే నమ్మగారు. తీసుకెళ్లి అప్పలరాజు గారి కారులో పెట్టు. అలాగే అమ్మగారు. వస్తాను కందమ్మ గారు. ఈ అప్పలరాజు గారి వీక్నెస్ ఎక్కడో ఉందనుకున్నాను. నా ఇంట్లోనే 5 అడుగుల రూపంలో తిరుగుతుందన్నమాట. ఇన్నేళ్లు మేపినందుకు ఇన్నాళ్లకి ఉపయోగపడుతుంది.
నేను పెడతానమ్మా. వదలండి ఆ, సార్. పువ్వులాంటి ఆడపిల్లవి, నీకెందుకమ్మా కట్టం? గట్టిగా పట్టుకుంటే నలిగిపోయేలాగున్నావు, జాగ్రత్త. ఆ. ఛీ! ఈ పొట్టేదో కావాల్సింది మామిడి పండ్లు కాదు, మామిడి పండ్లు లాంటి మా లాత. పొద్దున్నే మొదలెట్టావా? యదవ సంత ఈ తాగుడుతో చచ్చిపోతున్నాను అనుకో. ఏహే నువ్వు నోర్ముయహే, నీ సొమ్ముతో తాగుతున్నానంటే నా కష్టార్జితం, నా సొమ్ముతో నేను తాగుతున్నాను. అలాగే రోజంతా తాగి తాగి చచ్చిపో. ఏహే సామాన్ నుంచి చెత్త ఏరటం చూశాను మొదటిసారి, చెత్తలోంచి సామాన్లు ఏరటం చూస్తున్నాను. ఏం చేసుకుంటావేటే? నీ గోతి మీద వేసి కప్పెడతాను. మూసుకొని ఈ తాగుడు నువ్వు తాగు. నూకలకాయ్, నూకలకాయ్, నూకలకాయ్. ఎవరు? నూకలకాయ్, నూకలకాయ్, నూకలకాయ్. సిటీ, నువ్వేటమ్మా ఇలా వచ్చావు? ఏట్లేదక్క, నువ్వు నిన్న మా ఇంట్లోంచి పాత సామాన్లు అట్టుకొచ్చావు కదా, అట్టుకొచ్చాను. అవన్నీ ఉన్నాయేటి? అయ్యా, ఎందుకు? ఏటి లేదక్క, మా నాన్న కంట ఆపరేషన్ కోసం ఎంతో కష్టపడి 1,50,000 దాచిపెట్టాను. ఆ డబ్బులన్నీ ఓ డబ్బాలో పెట్టాను. అది గాని పొరపాటున పాత సామాన్లోకి వచ్చేసిందేమోనని నాకు డౌటు. ఓ పారా సెత్తలో ఎతికి ఆ డబ్బా ఉంటే కాసింత ఇయ్యక్క, సచ్చిని కడుపులో పుడతాను. అలాగా, ఓ నిమిషం ఉండు, ఇప్పుడే వస్తాను. అయ్య బాబోయ్, ఇన్ని డబ్బులే ఎక్కడి నుంచి అట్టుకొచ్చావే? షూ, నువ్వు నోరు మూసుకో. నీ కంట్లో పడితే తాగేస్తావని నీకు తెలియకుండా పైసా పైసా కూడబెట్టాను. నాకు తెలియకుండా ఇంత డబ్బు నువ్వెప్పుడు కూడబెట్టావే? తమరికి చెప్తే ఉంచుతారు మరి, అందుకే చెప్పకుండా దాచిపెట్టాను. నువ్వు వెళ్ళి పని చూసుకోపో. నూకలక్క, అక్క దొరికిందా? నువ్వా సిట్టి, లోపలికి వచ్చావేటి?
ఏం లేదక్క, ఆ బండ్లో ఉన్న చెత్తలో నేను కూడా ఎతుకుదామని. అయ్యో, నేను తెచ్చిన చెత్త ఇంకా ఎక్కడెందుకుంటుంది చిట్టి? ఆ చెత్త అంతా ఈ రోజు తెచ్చింది. ఏటక్క, ఈ చెత్త ఈ రోజు తెచ్చిందా? అవును, నిన్నటి చెత్త అంతా తీసుకెళ్లి డంపింగ్ యార్డ్ లో పడేశాను. నాకు తెలిసి నీ డబ్బా ఆడనే పడిపోయి ఉంటది. జల ప్రవాహ